నా పేరు సావిత్రి. నేను మెరిస్టెల్లా కాలేజ్లో లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యానండి. ఇప్పుడు చిన్మయ మిషన్ వాళ్ళు నిర్వహించేటువంటి ఈ భగవద్గీత కార్యక్రమాలకి మేము జడ్జెస్గా వెళ్తుంటాం. మేము చాలామంది ఉన్నాము, మేము ఒక గ్రూప్ ఉన్నాము. మేమందరం కూడా ఇలా స్కూల్స్కి వెళ్ళి అక్కడ పోటీలు నిర్వహిస్తున్నాం. ఇటువంటి అవకాశాన్ని మాకు చిన్మయ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి మా ధన్యవాదాలు. అలాగే ఐకాన్ పబ్లిక్స్కి వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి కూడా మా ధన్యవాదాలు. అసలు అన్నీ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. ఇది ఎవరిని ఆలోచించకుండా నన్నే అంటే కృష్ణుడు చెప్తున్నాడు, నన్నే ధ్యానిస్తూ నా మీదే నన్నే శరణ పొందినట్టయితే నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. అంటే నీ యొక్క మంచి చెడ్డలు, నీ యొక్క నీకు కావాల్సిన క్షేమము అన్నీ నేనే చూసుకుంటాను. కాబట్టి అది నాకు చాలా ఫేవరెట్. బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే కృష్ణం వందే జగద్గురుం చిన్మయ సద్గురవే నమః. లక్ష్మీ కనకదుర్గ సిద్ధార్థ ఉమెన్స్ కాలేజీలో సంస్కృతం లెక్చరర్గా చేసి మానేశాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. పని చేయడమే మన ధర్మం, పని చేయడమే మనకు ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఫలితం గురించి ఆశించామనుకోండి, కోరిక దాని మీద ఉంటుంది, మనసు దాని మీద ఉంటుంది, చేసే పని మీద శ్రద్ధ తగ్గుతుంది. అందువల్ల చేసే పని మీద శ్రద్ధ పెడితే ఫలితం దానంతటా అదే వస్తుంది. మనం దాని గురించి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈ కాన్సెప్ట్తోనే నా జీవితం ఇప్పటివరకు గడిచింది, ఇక ముందు అలాగే నడుస్తుంది. ఇదే సందేశం అందరికీ ఇస్తున్నాను. నేను చిన్న పిల్లల దగ్గర నుంచి ఇదే అభ్యాసం చేయించాలి వాళ్ళకి. ఎవరైనా సరే ఎందుకు చదవాలి అంటే ఇది ఆచరించవలసినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. చిన్న వయస్సు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనలో ఉండేటటువంటి 3 గుణాలు, సత్వ రజస్ తమో గుణాలని 3 గుణాలు ఉంటాయి. ఈ గుణాల ప్రభావం వల్లనే మానవులలో కోరికలు, ద్వేషాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవన్నీ వస్తున్నాయి. నెగిటివ్ ఎనర్జీలు పాస్ చేయడము ఇవన్నీ వస్తున్నాయి. ఈ 3 గుణాలన్నీ అదుపులో ఎలా పెట్టుకోవాలో మనకు భగవద్గీత నేర్పించింది. ఈ 3 గుణాలు చిన్నపిల్లల్లో కూడా ఉంటాయి,
పెద్దవాళ్ళలోనూ ఉంటాయి, యువకుల్లోనూ ఉంటాయి, 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళలోనూ ఉంటాయి. కాబట్టి ఏ వయసుతోనూ నిమిత్తం లేదు. చదవడం అందరూ చదువుకోవాలి. అందరూ ఆ 3 గుణాలని అదుపులో పెట్టుకోవడం, దాన్ని ఎలా ఏ టైంలో ఎప్పుడు మనం దేన్ని ఉపయోగించాలో అది అలా ఉపయోగించాలి.